అమ్మవారి దర్శనం పూజల అనంతరం కూడా వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలు బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇవాళ రాబోతా ఉన్నారు. అందరూ దానికి స్వాగత సత్కారాలతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిఠాపురం ఏ రోజు చేసుకున్న అదృష్టం. నా చిన్నప్పటి నుంచి పిఠాపురం ఎంతమంది వచ్చినా ఎంతమంది పరిపాలించినా కూడా అది గ్రామమో తెలియదు, పట్టణమో తెలియకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అన్నది లేకుండా అయిపోయింది. గ్రామం ఈ చుట్టుపక్కల లెక్క అయితే దీంతో పాటు లెక్క ఎట్టుకుంటే ఎక్కడెక్కడ ఏజెన్సీలో ఉన్న ఏలేశ్వరం కూడా చాలా పెద్ద టౌన్ అయిపోయింది. ఇవాళ పిఠాపురం ఆ చిన్న టౌన్ కింద చిన్న విలేజ్ కింద అలాగే ఉండిపోయింది. దానికి కూడా మంచి రోజులు ఇవాళ వచ్చాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ పిఠాపురం అన్న ఒక పెద్ద టౌన్ కింద తయారవుతుంది. పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. దాని గురించే ఈరోజు అదృష్టం చేసుకుంది పిఠాపురం చెప్పాను. ఎందుకంటే కళ్యాణ్ గారి లాంటి సెలబ్రిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కేంద్రంతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలకి దీన్ని స్మార్ట్ సిటీ కింద టౌన్ కింద పెట్టించగలరు. దీన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్ళరు. వన్స్ పిఠాపురం డెవలప్ అయ్యి ఈ పిఠాపురం చుట్టుపక్కల కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఎన్ని ఏర్పాటు అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైతే ఇక్కడ ఉన్న యువతకి అనేక ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఎంతో రకంగా డెవలప్ అవుతాయి. అంతేగాని నేను మండలానికి ఇన్ఛార్జ్ ఉంటాను, ఆయన ఓడించేస్తాను అంటే నువ్వు ఆడించడానికి నువ్వు మళ్ళీ బయలుదేరి వచ్చావనుకో కిల్లంపూడి నుంచి ఈసారి మేము పల్లెలని గరికలేటు మేము కొడతాం. ప్రభావం పడే జిల్లా మొత్తం ఉంటుంది ఆ ప్రభావం, ఉమ్మడి జిల్లా అంతా. కానీ నేను చెప్పేది ఏంటంటే పిఠాపురం ప్రత్యేకంగా ఇవాళ డెవలప్ అవుతుంది. ఎందుకంటే పిఠాపురం ఎంతకో కాలం నుంచి నోచుకోలేదు. అనేక మంది నేతలు వస్తున్నారు, పోతా ఉన్నారు తప్ప వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప దీన్ని ఏ రోజు ఎదరికి తీసుకెళ్ళాలి. అందుకని ముందు పిఠాపురం గురించి ప్రత్యేకంగా చెప్పాను. ఓవరాల్ గా అయితే కాకినాడ జిల్లా డెవలప్ అవుతుంది పూర్తిగా. ఉమ్మడి గోదావరి జిల్లాలో పూర్తిగా ఆయన యొక్క ప్రభావంతో 19 సీట్లు కూడా మేము నగ్గే అవకాశం కనపడుతుంది. అందరికీ నమస్కారం. సుమారు 12:30 to 1 గంట ప్రాంతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ క్యాంపెయిన్ ని మొదలు పెడతానికి ఈరోజు గొల్లపురాల హెలిప్యాడ్ వరకు వస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి కొంచెం ప్రేయర్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు పిఠాపురం మాజీ శాసనసభ్యులైన ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడి, అలాగే వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా కూడా మాట్లాడి అక్కడి నుంచి డైరెక్ట్ గా చేబ్రోల్లో జరగబోయే ఫస్ట్ వారాహి యాత్ర, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కావాల్సిన ఫస్ట్ వారాహి యాత్రలో చేబ్రోల్ రామాలయం దగ్గర వేలాది మంది జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే పిఠాపురం ప్రజల మధ్యలో వేలాది ప్రజల మధ్యలో సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారాహిపై మొట్టమొదటి ప్రచారం, ఆయన నిలబడబోయే పిఠాపురం కాన్స్టిట్యున్సీ, ఆయన గెలవబోయే పిఠాపురం కాన్స్టిట్యున్సీ, ఆయనకి 1,00,000 మెజారిటీ వచ్చే పిఠాపురం కాన్స్టిట్యున్సీ, అలాగే కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నాం. చాలా అదృష్టం సార్. పౌరులించుకోవాలి సార్. చాలా అదృష్టం సార్. పౌరులించుకోవాలి సార్. చాలా అదృష్టం సార్. పౌరులించుకోవాలి సార్.